రైతు చాలా బాధల్లో ఉన్నారు. ముఖ్యంగా మన తణుకులో కాలువల ఆధారిత వ్యవసాయం ఉంది. ఎక్కడ రైతు భరోసా కేంద్రాలు లేవు, సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు, తేమని కంట్రోల్ చేసే మెషిన్స్ పనిచేయవు. రైతుకి కష్టం వస్తే మద్దతు ధర కోసం మొలకలు వచ్చినాయి అంటే ఆ వైసీపీ నాయకులు ఏమన్నారో మీకు తెలుసు. దువ్వ పోలీస్ స్టేషన్ లో 24 రైతుల మీద మద్దతు ధర కావాలంటే వారి మీద కేసులు పెట్టారు. ఎలాంటి దోపిడీ జరుగుతా ఉందంటే ప్రతి రైస్ మిల్లరు 5 కేజీలు ఎక్స్ట్రా కాటా వేయించుకున్నారు. తేమ శాతం అని చెప్పి ప్రతి రైతు నుంచి బస్తాకి 50 నుంచి 100 రూపాయలు డబ్బులు వసూలు చేశారు. అలాగే ఎర్రకాల వరదలు, నువ్వు ఎలాగా పోలవరం పూర్తి చేయలేవు జగన్, అది నీ వల్ల కాదు. కనీసం నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, ఉండ్రాజవరం, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, కనీసం ఈ కాలువలన్నా నువ్వు చేస్తే కనీసం వేలాది ఎకరాలకి ఏదైనా పనికొస్తుంది. 3 కాలువల పూడికి జగన్ 30 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. నువ్వు ఎలాగా పోలవరం పూర్తి చేయలేవు. కనీసం 30 కోట్లు ఇచ్చి ఈ మన ఎర్ర కాలువలన్నా సరిగ్గా నువ్వు సరి చేయొచ్చు కదా, ఇది కూడా చేయలేకపోతున్నావు. వేలాది ఎకరాల పంట నష్టం గోస్తని నది కాలుష్యం వల్ల దాదాపు 68,369 ఎకరాలు కాలుష్యానికి గురై ఇది ఇబ్బంది పడతా ఉన్నారు. దీని గురించి నువ్వేం చేయలేకపోయావు. రైతు ఈ రోజు పడుతున్న బాధ శేషేంద్ర గారి కవితా పంక్తిలో చెప్పాలంటే, వేళ్లు కాళ్ళై నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని. అలాంటి రైతు గిట్టుబాటు ధర లేక కొంచెం మాకేదైనా గిట్టుబాటు ధర ఇమ్మంటే మీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం జగన్.